రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని, దానికి రాజోలు నుంచి నాంది పలకబోతున్నామని రాజోలు నియోజకవర్గ కూటమి అభ్యర్థి దేవవరప్రసాద్ అన్నారు. రాజోలు ఎంఆర్ఓ కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు కూటమి తరపున జనసేన అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. వరప్రసాదరావు నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా కొనసాగింది. మలికిపురం నుంచి రాజోలు వరకు భారీ బైక్ ర్యాలీతో నామినేషన్ వేయడానికి తరలి వెళ్లారు. మలికిపురం మండలం విశ్వేశ్వరయ్యపురం నుండి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తల భారీ జన సందోహం గుడిమెళ్లంక మీదుగా ర్యాలీగా రాజోలు వరకు సాగింది. ప్రచార రథంపై దేవవరప్రసాద్ ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. తొలుత పార్టీ బీఫారంతో అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన దేవవరప్రసాద్ అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. విశ్వేశ్వరయ్యపురం నుండి గుడిమల్లంక మేడిచెర్ల పాలెం శివకోడు లాకు మీదుగా భారీ ర్యాలీతో శివకోటి మంగెన గంగయ్య కళ్యాణ మండపం వరకు చేరుకుని అక్కడ నుండి 3 పార్టీల ప్రతినిధులతో కలిసి వెళ్లి వరప్రసాద్ ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు, లింగోను పెద్దబ్బులు, ఎనుముల వెంకటపతి రాజు, పెదకాపు తదితరులు పాల్గొన్నారు. అత్యధికంగా గెలిపించండి. రాజోలు నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని చెప్పుకుంటున్నాం. దేవవరప్రసాద్ గారి నాయకత్వం, దేవవరప్రసాద్ గారి నాయకత్వం, దేవవరప్రసాద్ గారి నాయకత్వం. హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. ఈరోజు అంతర్వేది స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత 10 గంటలకి మల్కిపురంలో బయలుదేరి 2 గంటల తరువాత 2:15 ఆ టైంలో రిటర్నింగ్ ఆఫీసర్ రాజోలు వారి దగ్గర ఉమ్మడి అభ్యర్థినైన నేను వరప్రసాద్ నామినేషన్ దాఖలు చేస్తాను. ఇది రాజోలు నియోజకవర్గంలోని ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నా గుర్తైన గాజు గ్లాస్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటును వేసి నన్ను గెలిపించగలరని అత్యధిక మెజారిటీ మమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తున్నాను. అదే మీరేంటండి రామగారు కొద్దిగా సార్ ఒకసారి నామినేషన్ ఫైల్ చూపిస్తే సార్